ఫ్రెండ్స్, సియా మొత్తం ముందుండి కథ నడిపించింది. కర్త కర్మ క్రియ తినే. అటు కేతన్ దగ్గర నాకు నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ అని చెప్పేసి అతని దగ్గర నుంచి కాస్ట్లీ గిఫ్ట్లు అవన్నీ కొట్టేసింది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే మ్, తనని ఇష్టపడుతున్నట్టే చేసింది. ఆ తర్వాత మళ్ళీ అవతల చేతన్ చౌదరితోనూ తను రాసలీలలు నడిపింది, ప్రేమాయణం కొనసాగించింది, అంతా చేసింది. కానీ ఇప్పుడు సియా పోలీసుల కస్టడీలో ఉంది. ఎందుకు? తిను అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కేతన్ని తోసేశారు, కాబట్టి బలవంతంగా చంపేశారు 400 అడుగుల పైనుంచి. అయితే పోలీస్ స్టేషన్లో ఈ సియా చేసిన పనికి మైండ్ బ్లాక్ అయిపోయింది పోలీసులకి. ఫస్ట్ వాళ్ళు చెప్పిన, అంటే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్ వింటే పోలీసులకే కాదు మనకి కూడా దిమ్మ తిరగాల్సిందే. అదేంటి అంటే సియా ఏమడిగిందో తెలుసా అండి? సియాని పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత దాదాపుగా చాలాసేపు విచారణ చేశారనమాట. అంటే ఇద్దరిని, అటు చేతన్ని ఇటు సియాని పక్క పక్కన నిలబెట్టి విచారణ చేశారు, విడివిడిగా చేశారు, ఇలా చాలా చేశారు. చేసిన తర్వాత విచారణ మధ్యలో తను ఏమడిగిందో తెలుసా? నాకు ఒక బీర్ కావాలి తాగడానికి, చల్లటి బీర్ కావాలి, దొరుకుతుందా అని అడిగింది. అయితే సియా ఎంత పచ్చి తాగిపోతున్నది మనకి దీన్ని బట్టి అర్థమైపోతుంది అనమాట. అంటే తను ఆల్కహాల్కి చాలా అలవాటు పడిపోయింది తన బాడీ. అంటే తను ఏంటంటే పోనీ బీర్ కావాలి అని మీరు వేరే రకంగా తీసుకోవద్దు మళ్ళీ. చాలా క్యాజువల్గా, అంటే ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ కావాలండి, లేకపోతే ఒక వాటర్ బాటిల్ కావాలి, లేదంటే ఒక ఏదైనా షాప్కి వెళ్ళి ఒక పంచదార ప్యాకెట్ కావాలి అన్నంత చాలా తేలిగ్గా పోలీసులు సీరియస్ ఇంట్రోగేషన్ జరుగుతున్నప్పుడు నాకు బీర్ కావాలి, గొంతు ఎండిపోయింది, వేడిగా అనిపిస్తుంది, చల్లగా బీర్ కావాలి, బీర్ పడితే కానీ నేనేం మాట్లాడలేను అని చెప్పిందంట. ఈ విషయాన్ని పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇలా చెప్పిన వెంటనే ఏం మాట్లాడతారు? తన ఫేస్లో పశ్చాత్తాపం కానీ, అంటే నేను తప్పు చేశానన్న బాధ కానీ, ఆనందం కానీ, భయం కానీ ఏమీ లేదు. జస్ట్ ఒక బండరాయి లాగానే మాత్రమే ఉంది.